ఈనాటి ధ్యానం కొరకు యోబు 4:6, యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. నీ ముందు సమస్య ఉన్నప్పుడు, నీ ముందు సవాలు ఉన్నప్పుడు, నీ ముందు పోరాటం ఉన్నప్పుడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. అంతే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ భక్తి పరలోకానికి మాత్రమే కాదు, చెప్తున్నాను, మోసపోవద్దు. సైతాన్ మిమ్మల్ని సీట్ చేస్తుంది. అరే నువ్వు భక్తి చేస్తే పరలోకాన్ని తప్ప ఎందుకు పనికిరాదురా అని నిన్ను చేయనివ్వట్లేదు. కానీ నువ్వు దేవభక్తి విషయంలో క్రమశిక్షణతో, ప్రయాసతో, కష్టంతో, త్యాగాలతో కూడిన భక్తి నేర్చుకో. అది ఎప్పటి జీవ విషయంలోనో రాబోవు జీవ విషయంలోనో నీకు ప్రయోజనకరం. ఇప్పటి జీవ విషయంలో ఏం చేస్తుంది? నీలో ఉన్న చెడు లక్షణాలన్నిటినీ, నువ్వు జయించలేని పాపములన్నిటినీ ఈ భక్తి జయిస్తుంది. హల్లెలూయా. నువ్వు జయించలేని అన్నిటినీ అసలు నేనేనా ఇలా ఉంది, నేనేనా? నీకే ఆశ్చర్యం అనిపిస్తుంది. నీ ప్రాచీన స్వభావం నీ నుండి పూర్తిగా తీసివేయబడుతుంది. అసలు నీలో ఉండదు. అసలు నీ స్వభావమే పూర్తిగా మారిపోతుంది. ఇది వరకట్లా ఉండవు. నీ నైజం మారిపోతుంది. నువ్వు నీ భార్యకు ఒక వండర్గా మారిపోతావు. అరే ఇతడేనా? నీ భర్తకు ఒక వండర్ అయిపోతావు. నీ గ్రామానికి ఒక ఆశ్చర్యం అయిపోతావు. నీ బిడ్డలకు నువ్వు ఒక ఆశ్చర్యంగా మారిపోతావు. నువ్వు జయించలేని ప్రతి పాపాన్ని నువ్వు సాధకం చేసిన భక్తి జయిస్తుంది. వీటితో పాటు అసూయ, ద్వేషం, మత్సరం, అసూయ, ద్వేషం, కోపం, మత్సరం, చింతించుట, ఇవన్నీ నీలో నుండి తొలగిపోతాయి. పెద్ద సమస్య నీ ముందున్న చింతించవు, కూల్గా ఉంటావు. ఉప్పును వచ్చి మీద పడుతున్నా కూల్గా ఉంటావు. నడి సముద్రంలో పర్వతాలు మునిగిపోతున్నా, సునామీలు వచ్చి కొట్టుకుపోతున్నా కూల్గా ఉంటావు. నీ కుడి ప్రక్క 1000 మంది పడినా, 10,000 మంది నీ మీద దండెత్తి వచ్చినా కదల్చబడవు. ఉత్తరాల మీద ఉత్తరాలు శత్రువులు రాసిన సన్నిధిని పరుస్తావు. అంతే. బైబిల్ అనుభవాలండి ఇవన్నీ, సొంత అనుభవాలు కాదు నేను చెప్పేది. ఎక్కడో పేపర్లో న్యూసెస్, టీవీలో న్యూస్ రాసుకొని నేను చెప్పట్లా. దరిద్ర కుటుంబం వలె లేఖనాల్లో ఉన్న చెప్తున్నా. మాయ మాటలు చెప్పి లోక సంబంధమైన చెప్పి నేను మిమ్మల్ని మోసం చేయట్లేదు, చేయదలుచుకోలేదు. లేఖనాల్లో మీతో మాట్లాడుతున్నా. ఎప్పుడైతే దైవభక్తి విషయంలో సాధకం చేస్తావో అది ఎప్పటి జీవ విషయంలో నీకు ప్రయోజనకరం అవుతుంది. ఎప్పుడైతే ఈ అసూయ, ద్వేషం, కోపం, చింతించుట, ఒత్తిడి ఇవన్నీ నీకు తెలియకుండా నశించిపోతాయో నీ శరీరానికి 70% రోగాలు నీలో నుండి వెళ్ళిపోతాయి. ఇంత భక్తి చేస్తావు, ప్రార్థన చేస్తావు, ఎందుకు చింతిస్తావు? ఆ అనుమానం ఏంటి? భార్య మీద, భర్త మీద ఎందుకు ఆ అనుమానాలు? దేవుడు ఉన్నాడని లేదా నీకు? నువ్వు చేసే భక్తి ఎందుకు వృధా? అందుకే భక్తి విషయంలో సాధకం చేయండి. అది ఎప్పటి విషయంలో నువ్వు జయించలేని వాటన్నిటిని జయిస్తుంది. మరొక మాట చెప్తాను, వింటారా? ఇలాంటి భక్తి నువ్వు నేర్చుకుంటే, ఈ భక్తిని నువ్వు సమకూర్చుకుంటే, ఈ దేవభక్తి విషయంలో నువ్వు మొత్తం కావలసిందని సమకూర్చుకుంటే, చాలా జాగ్రత్తగానండి మాట. నీకు ఒక గురు ఉంది అంటే భక్తి విషయంలో భక్తి సంపాదించుకున్నావు, ఓకే. కానీ నీకు ఒక గురు ఉంది. ఓ 10,000 మందికి నేను ఉద్యోగాలు ఇవ్వాలి. ఉదాహరణ చెప్తున్నా. ఒక కంపెనీ పెట్టాలి, 10,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. భౌతికంగా మాట్లాడుతున్నా. ఓ చిన్న పౌల్ట్రీ పరిశ్రమ ఏర్పాటు చేసి ఒక 25 మందికి జీవనాధారం చూపించాలి. ఒక వ్యాపారం చేసి సక్సెస్ అయి ఒక 100 మందికి మేలు చేయాలి, బ్రతుకు తెరువు చూపించాలి. నేనే ప్రయోజకున్నాయి. నా చేతి పని వృద్ధి చేసుకొని కొంతమంది అనాథలకి, నిరాధారులకి, దిక్కులేని వాళ్ళకి ఒక పెద్ద
ఆదరణగా ఉండాలి. ఇలాంటి ఎయిమ్స్ నీకున్నాయి. లేదు నీ బిడ్డని అలా చేయాలి, ఒక ఆఫీసర్గా చూడాలనుకుంటున్నావు, ఒక సేవకునిగా చూడాలనుకుంటున్నావు, నీకు ఒక గురుంది. ఇందులో నువ్వు ఏది సాధించాలన్నా ఈ భక్తి అనే మెడిటేషన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ లోకంలో అది నీకు విజయాన్ని ఇస్తుంది, ఈ జీవమానికి నీకు మేలు చేస్తుంది. ఈ భక్తి నీకు ఏం చేస్తుందంటే దాని మీద ధ్యానం ఉంచేటట్టు చేస్తుంది. నా ముందున్నది ఒకటే సేవ. ఇక దీని గురించి చెప్ప నాకు ఇంకోటి కనపడదు. వ్యాపారం కనపడదు, వ్యవసాయం కనపడదు, ఇంకోటి నాకు కనపడదు. నా ముందున్నది ఒకటే, నా గురి ఆత్మల సంపాదన. ప్రపంచాన్ని సువార్తతో నింపేయాలి, దేవుని కొరకు ఆత్మలు పట్టుకోవాలి. ఇక్కడే నేను దృష్టి నిలుపుతాను. కారణం ఏంటో తెలుసా? ఆ భక్తి విషయంలో సాధకం చేసే కాబట్టి ఆ ఒక్కదాని మీద మనసు నిలిపాను. దాంట్లో కూడా నేను సక్సెస్ అవుతాను. అర్థమైందా నీకు? లోక సంబంధమైన వ్యవసాయాల్లోనైనా, వ్యాపారాల్లోనైనా, నీ చేతి పనిలోనైనా ఈ భక్తిలో వచ్చే ధ్యానం నేర్చుకుంటావు. ఆ ధ్యానాన్ని దాని మీద కూడా అలా నిలుపుతావు. 100% నువ్వు సక్సెస్ అవుతావు. ఆమెనన్నారా? భౌతిక విషయంలో కూడా, ఇప్పటి విషయంలో కూడా నీ మనసు అక్కడే ఉండాలి. అంటే వ్యాపారం చేసేటప్పుడు వ్యాపారం మీదే ఉండాలి అని. మళ్ళీ భక్తిని పక్కన పెట్టగాను కాదు, ఈ భక్తితోనే నువ్వు దాన్ని పెట్టాలి. అర్థమవుతుందా? ఈ భక్తి నువ్వు నేర్చుకున్నావు, ఈ భక్తి ద్వారానే నువ్వు మెడిటేషన్ చేయడం వచ్చింది, నీకు ధ్యానం చేయడం వచ్చింది. ఈ భక్తిలోనే ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన భక్తి ద్వారా ఆధ్యాత్మిక విషయాలను స్వతంత్రించుకుంటున్నా 10 మంది ప్రజలకు మేలు చేయాలనుకున్నా. దేవుడు ఎప్పుడు ఈ మనసు కలిగిన వాడిని సక్సెస్ చేస్తాడు. నేను బాగుపడాలి, నా పిల్లలు బాగుపడాలి, నేను బాగుపడాలి, నా పిల్లలు బాగుపడాలి, నేను బాగుపడాలి, నా పిల్లలు బాగుపడాలి అని అనుకున్నవాడిని దేవుడు అక్కడే ఉంచుతాడు. నేను బాగుపడాలి, 10 మందికి మేలు చేయాలి, ప్రజల కొరకు నేను ఏదైనా చేయాలి, ప్రజల కొరకు నేను ఏదైనా చేయాలి, ఆ ప్రజల కొరకు నేను ఏదైనా చేయాలి. ఇది నీకు 100% ఉంటే వ్యాపారమైన, వ్యవసాయమైన, పరిశ్రమలైన సక్సెస్ అవుతాయి. అది ఎలా నీకు సాధ్యం? ఈ దేవభక్తి విషయంలో నువ్వు సాధకం చేస్తే ఈ సాధకం ఇక్కడ కూడా పనికి వస్తుంది. నువ్వు 10 లక్షలు సంపాదిస్తావు, దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వవు, ఎవరికి ఒక అనాథకు సాయం చేయవు, ఒక దిక్కులేనోడికి సాయం చేయవు, ఒక నిరుపేదతో ముద్ద అన్నం పెట్టవు, ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వవు. నిన్ను ఎట్లా ఆశీర్వదిస్తాడు దేవుడు? దైవభక్తి అంటే ఏంటండి? యాకోబు 1:27 చెప్పలా? అదేగా భక్తి అంటే. చదువున్నాను యాకోబు 1:27. భక్తి ఏదనగా ఈ దర్శనాన్ని దేవుడు మనకిచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఈ దర్శనాన్ని దేవుడు మనకిచ్చాడు. ప్రభువా కొంచెం వనరివ్వు, అది నేను స్టార్ట్ చేస్తాను, కొంచెం ఇవ్వు, కొండంత చేస్తానని ప్రార్థన చేస్తున్నా. దాని కొరకై ఒక ఆశ్రమాన్ని కట్టాం, దాని కొరకై ఒక ఆశ్రమాన్ని కట్టాం. ఆ ఆశ్రమ నిర్మాణం పూర్తయింది. ఇదే భక్తి అంటే ఇదే. దిక్కులేని పిల్లలను, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రలో కూడా 2 రకాలు ఉన్నారు. నేను చెప్పట్లా, బైబిల్లో చెప్పిన మాట. ఎవ్వరూ లేని విధవరాలను అన్నాడు దేవుడు. ఏంటి? ఎవ్వరూ లేని విధవరాలు. విధవరాలు గురించి ఒక చాప్టర్ అంతా రాశాడండి బైబిల్లో. విధవరాలు పక్షంగా వ్యాజ్యం ఆడతానన్నాడు అంటావు కదా. ఏ విధవరాలు? విధవరాలు ఎవ్వరూ లేని విధవరాలు. అర్థమైందా? దిక్కులేని పిల్లలను, చదువునా, పిల్లలను, ఎవ్వరూ లేని విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన. దీనికి 2 కోణాలు భక్తికి.
భక్తికి రెండు కోణాలు. నువ్వు ఆత్మలో ఊగిపోతే సరిపోలా, దివారాత్రులు ప్రార్థిస్తే సరిపోలా. అది ఒక కోణమే. రెండవ కోణం ఏంటో తెలుసా? నిరాధారులు, దిక్కులేని వారు నీ మనసులో ఉండాలి. నీ విజయానికి ఇది సోపానం అని చెప్తున్నా. నీ సక్సెస్కి ఇది మొదటి మెట్టు, చివరి మెట్టు కూడా ఇదే. ఐ ఫీల్ దట్. నేను దాన్ని అనుభవించి చెప్తున్నా. నీ చెయ్యి చాపు. ఎవడు పడతాడు కాదు, దాన్ని పొందదగిన వాడికి. ఎవడో నీకు ఇష్టమైన వాడికి సాయం చేస్తే, నీకు సపోర్ట్ చేస్తాననుకున్నాడు సాయం చేశాను అనుకోకాకు, అన్నీ ఉండవాడు కాదు. దిక్కు లేనివారు, విధవరాండ్రు, ఎవ్వరూ లేని విధవరాండ్రు, వదిలేసిన విధవరాండ్రు వారు ఉన్నారు. వారిని చూసినప్పుడు నువ్వు సహాయపడు. ఇది భక్తికి రెండో కోణం. భక్తికి ఒక కోణం కాదు, ఒక నాణ్యానికి రెండు ప్రక్కలు ఉంటాయి. ఒక ప్రక్క దాని విలువ, రెండో ప్రక్క దాని విలువ చేయడానికి రాజముద్ర. ఈ రెండు ఉంటేనే చెల్లుబాటు అవుతుంది. అర్థమవుతుందా? రెండు ఉంటేనే చెల్లుబాటు అవుతుంది. దివారాత్రులు సేవ చేస్తే సరిపోదురా బిడ్డ. సేవలో వచ్చిన దాన్ని దిక్కులేని వారి కొరకు నువ్వేం చేస్తున్నావు? వారిని దృష్టిలో ఉండాలి, వారిని దృష్టిలో ఉండాలి, వారి దృష్టిలో ఉండాలి. దిక్కులేని వారే, ఎవరు లేని విధవరాండ్రు నీ దృష్టిలో ఉండాలి. వారి కొరకు నేనేమేం చేశానా, చేయగలిగినా? కొడుకు కూతురు అన్నీ ఉన్న విధవరాలు కాదు, ఎవ్వరు లేని విధవరాలు, ఎవ్వరు లేని దిక్కు లేని పిల్లలు, కని పారేసిన వాళ్ళు, తల్లిదండ్రులు చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. వారిని ఆదరించు. కానీ ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వద్దో, ఎక్కడ నేను ఇచ్చేసాను ఫేస్బుక్లో చెయ్యొద్దు. నీ జీవితంలో ఓటమెరిగిన వానిగా నిన్ను నిలబెట్టాలని, నీ జీవితంలో వస్తున్న ప్రతికూలతల్లో సవాల్సన్నిటిని ఎదుర్కొని 10 మందికి మేలు చేసి 1000 మందికి ఆదరణ కలిగించి 10,000 మందికి అన్నం పెట్టగలిగిన రేంజ్కి నిన్ను తేవటానికి ఈ సాధకమే నిన్ను విజయశీలునిగా ఈ జీవ విషయంలో చెయ్యగలదని ప్రకటిస్తున్నాను. రిసీవ్ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్. ఇది ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ ఇది నీకు ప్రయోజనకరం. 100% చెప్తున్నా. నువ్వు ఓడిపోవు. సవాళ్ళు ఎదురయ్యే కొలది నువ్వు ఎగిరిపోతావు. బంతిని ఇసిరి కొట్టిన కొలది, బలంగా నేల కొట్టిన కొలది ఇంకా బలంగా ఎదుగుతుంది. ఇవన్నీ నీకు అనుభవాలు ఎక్కడ వస్తుంది? ఈ సాధకం, ఈ మెడిటేషన్, ఈ ఎక్సర్సైజ్, ఈ ట్రైనింగ్, ఈ శిక్షణ, ఈ వ్యాయామం, ఈ ధ్యానం, భక్తి ధ్యానంలో నుండి నువ్వు దీన్ని సాధకం చేసి చూడు. అది ఎప్పటి విషయంలోనూ, ఎప్పటి జీవ విషయంలో, రాబో జీవ విషయంలో అది నీకు మేలు కలుగు చేస్తుంది. ఒక మాట చెప్పా, దేవభక్తి విషయంలో సాధకం.